హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టేస్టీ బుక్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర నిలవ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఇది నేను మిక్సీ పట్టకుండా చిన్న చిన్నగా కట్ చేసుకొని చేశాను. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాము. కొత్తిమీర నిలవ పచ్చడిలోకి కొత్తిమీరను శుభ్రంగా కడుక్కున్నాను. కడుక్కొని ఇలా జాలి గిన్నెలోకి వేసుకున్నాను. ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు. ఇప్పుడు దీన్ని చిన్న చిన్నగా కట్ చేసుకుందాము. వేసుకొని బాండి పెట్టుకొని పచ్చిశనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. పచ్చిశనగపప్పు, వెల్లుల్లి వేగేటప్పుడే కొంచెం జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకుందాము. ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి. ఇది ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని గుజ్జు తీసుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఇది మొత్తం అంతా కూడా ఉడికి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మనం పచ్చడిని మగ్గబెట్టుకోవాలి. దీన్ని నేను మిక్సీలో అది వేయట్లేదు, డైరెక్ట్గా కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చేస్తున్నాను. అలానే కొత్తిమీరను నేను ఆరబెట్టలేదు కాబట్టి వాటర్ అనేది పోయేంత వరకు కూడా మనం మగ్గనివ్వాలి, లేదంటే నిలవ ఉండదు మనకి. ఇందులోకి మనం వెల్లుల్లి అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అనేది బాగుంటుంది. అలానే నేను ఇంగువని కూడా వాడలేదు. మీకు ఇష్టమైతే కనుక పోపు వేగేటప్పుడే ఇంగువని యాడ్ చేసుకోండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఇలానే ఉడకనిద్దాము. ఇలా మంచిగా ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయింది కదా, అంటే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడి చల్లగా అయిన తర్వాత ఏదైనా ఒక గాజు డబ్బాలోకి స్టోర్ చేసుకొని 1 మంత్ పాటు నిల్వ ఉంటుంది. ఇది మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో షేర్ చేయండి. థ్యాంక్ యూ.